తెలంగాణలో రిటైర్ అయిన ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదా? రిటైర్ అయ్యాక పెన్షనర్లకు సెటిల్మెంట్ జరగక ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఏకంగా 1000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఉద్యోగుల సెటిల్మెంట్లకు ఏమాత్రం సరిపోవడం లేదా? ఈ నేపథ్యంలో పెన్షనర్లు మరోసారి ఉద్యమానికి రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐఎఫ్ఎంఐఎస్ విధానం కాంట్రాక్టర్లకు తమకు నచ్చిన వారికి డబ్బులు విడుదల చేసేందుకు ఉద్దేశించినట్టు కనిపిస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులు తమ బిల్లులు ఎప్పటికప్పుడు డ్రా చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పదవి విరమణ పొందిన ఉద్యోగుల సంగతి మరీ ఘోరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపుల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 6,000 కోట్ల పెండింగ్ ఉండగా కాంగ్రెస్ హయాంలో అది 11,500 కోట్లకు పెరిగిందని ఉద్యోగ సంఘాల నాయకులు సైతం చెబుతున్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచడం మూలంగా ఆ భారమంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బకాయిల గుట్టును తగ్గించేందుకు ప్రతి నెల 1,500 కోట్ల విడుదల చేస్తే సమస్య ఏడాది వ్యవధిలోనే తీరిపోతుందని అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ఊహించనంతగా పెంచేశారు. దీంతో ఉద్యోగులు సైతం ఆనందపడ్డారు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చరిత్రలోనే లేరంటూ డప్పు కొట్టారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అదే ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డిఏ బకాయిల కోసం కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు దాటినా డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. పైరవికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పదవి విరమణ ప్రయోజనాలు చేతికొచ్చే పరిస్థితి లేదు. వీరి పరిస్థితి సచివాలయం ఆర్థిక శాఖలో ఎక్కే మెట్టు దిగే మెట్టు అని చందంగా ఉంది. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ప్రతినిత్యం పదుల సంఖ్యలో చక్కర్లు కొడుతున్నా ప్రయోజనం మచ్చుకైనా కనిపించడం లేదు. మరికొందరు హైకోర్టు మెట్లెక్కి న్యాయం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలా హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకొని తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి పెండింగ్ బకాయిలు కలిసి దాదాపు 11,500 కోట్ల వరకు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రతి నెల నెలసరి 600 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. దీంతో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బకాయిలకు అదనంగా మరో 300 కోట్ల రూపాయలు ప్రతి నెల చేరిపోతున్నాయి. ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న బకాయిల గుట్ట తగ్గకపోగా పెరుగుతోంది. ఈ లెక్కన మంజూరు చేస్తే బకాయిలు జీరో అవ్వాలంటే కనీసం 2 సంవత్సరాల వ్యవధి తీసుకుంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం బకాయిలు ప్రతి నెల అదనంగా పెరిగి మొత్తాన్ని కలిపి ప్రతి నెల దాదాపు 1,500 కోట్ల చొప్పున ఆర్థిక శాఖ విడుదల చేస్తే ఏడాదిలోగా బకాయిల చెల్లింపులు పూర్తవుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతి నెల పెన్షనర్లకు పెన్షన్ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తున్నారు. కానీ వారికి చెల్లించాల్సిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయని చెబుతున్నారు. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ పదవి విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి మరో 3 సంవత్సరాలు అంటే 61 ఏళ్లకు పెంచారనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరెండర్ లీవులు, ఫెస్టివల్ అలవెన్సులు, జీపీఎఫ్ రుణాలు, టీఏ బిల్లులు, వాహన అలవెన్సులు తదితర 18 రకాల బకాయిలు పెండింగ్ లో పెట్టారు. వీటి మొత్తం సుమారు 6,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి 2 ఏళ్లు దాటింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవి విరమణ చేసేవారు పెరిగిపోయారు. దీంతో బకాయిలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రతి నెల 700 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేస్తోంది. ఈ మొత్తం నుంచి నెలకు 300 కోట్ల జీపీఎఫ్ కు, మిగతా 400 కోట్లు
సీనియారిటీ ప్రకారం చెల్లిస్తున్నారు. రిటైర్డ్ అయిన వారికి ఇంకా 2000 కోట్ల వరకు జీపీఎఫ్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అయితే 2018 ఏడాదిలో ఆర్థిక శాఖలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానం తీసుకువచ్చారు. ఈ ఆన్లైన్ విధానంతో ఏ రోజు ఎంత ఆదాయం వస్తుంది, ఎవరికి చెల్లిస్తున్నారు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్, ఇతర బిల్లుల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో వీరి చెల్లింపులకు కత్తెర వేయాలని బీఆర్ఎస్ పాలకులు భావించారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి చెల్లింపులను ఆపివేయాలని, కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని బీఆర్ఎస్ పెద్దలు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఫలితంగానే బకాయిలు ప్రతి నెల పెరిగి ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారికి శాపంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఐఎఫ్ఐఎంఎస్ విధానం రాకముందు డిస్ట్రిక్ట్ ట్రెజరీలో బిల్లులు సమర్పించిన వెంటనే చెల్లింపులు జరిగేవని, పెండింగ్లో ఉండేవి కాదని అంటున్నారు. ఇలా బిల్లులు సమర్పించగానే అలా చెల్లింపులు జరిగిపోయేవని గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల అలవెన్సులు, ఇతర అలవెన్సులు కూడా నెలల తరబడి చెల్లించకుండా పెండింగ్లో పెట్టరని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే విధానం అనుసరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎంతకాలం సాగదీస్తే ప్రభుత్వానికి అంత భారం పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకొని ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించేలా, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వెంటనే చెల్లించే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తం మీద ఏండ్ల కొద్ది ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చరమాంకం దాకైనా రిటైర్డ్ బెనిఫిట్స్ దక్కుతాయో లేవో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల ఆవేదనలు, ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.